హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. ఈ సెషన్లో మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి ఇప్పుడు మీకున్న తక్కువ టైంలో. దట్ మీన్స్ ఇప్పుడు మనకి జూన్ 9th ఎగ్జామినేషన్ ఉంది మీకు, అవునా? సో ఈ 45 డేస్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ నుండి మీరు ఎక్కువగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఓకే, నియర్లీ మీకు ఒక 5 సబ్జెక్ట్స్ నుండే 80+ మార్క్స్ని ఎలా స్కోర్ చేయాలి అనేది మనం ప్రాపర్ ప్లాన్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము, ఓకేనా? Now let me start the session. సో ఓవరాల్గా మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొత్తంగా 13 టాపిక్స్ ఉన్నాయండి. ఎన్ని టాపిక్స్? 13 టాపిక్స్ ఉన్నాయి. అయితే ఈ 13 టాపిక్స్ ఏంటి మరి? ఫస్ట్ ఒకసారి మనం లిస్ట్ చూద్దాం, ఎందుకంటే ఇది మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకున్న సిలబస్ అనమాట. కరెంట్ అఫైర్స్ అండి, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ అండి, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ మీకు ఎస్ఎన్టీ కవర్ అవుతుంది అండ్ అలాగే జనరల్ సైన్స్ కూడా. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, దీంట్లో మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, మీకు 3 సబ్ పార్ట్స్ ఉన్నాయి జాగ్రఫీలో: తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అండి. అండ్ 7th వన్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ, ఓకే, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. ఈ 2 టాపిక్స్ కూడా మీకు అండర్ పాలిటీ, ఓకే, ఇండియన్ పాలిటీ అనమాట. అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, సోషల్ ఎక్స్క్లూషన్ అండి, రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, కాస్ట్, ట్రైబ్, డిసబిలిటీ ఎక్సెట్రా, అండ్ ఇంక్లూసివ్ పాలసీస్ అనమాట. 13th టాపిక్ ఏమో మీకు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మొత్తంగా ఈ 13 టాపిక్స్ నుండి స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవి, ఇప్పుడు మీకున్న తక్కువ టైంలో మీరు ఎలా రివైజ్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి, మీ డేని మీరు ఎలా డివైడ్ చేసుకొని ప్రిపరేషన్ చేస్తే మీరు ద బెటర్ స్కోర్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా? అయితే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ స్ట్రాటజీ, సో మీకు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ అయిందండి. ఇప్పటికీ మీకు ఆల్రెడీ 2 టెస్టులు కూడా ఫినిష్ అయ్యాయి షెడ్యూల్ ప్రకారంగా. మీకు కమ్యూనిటీలో ఆల్రెడీ పోస్ట్ చేశాము షెడ్యూల్ కూడా. సో ఇప్పుడు మీకు ప్రస్తుతం ఉన్న ప్రైస్ 399 రూపీస్, ఓకేనా? మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ సిలబస్ కవరేజ్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి గ్రంథాలయ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు యాప్లో అవైలబుల్గా ఉంది టెస్ట్ సిరీస్ అనేది, ఓకే? అయితే ఈ టెస్ట్ సిరీస్ ఏంటంటే మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా యూటిలైజ్ అవుతుందండి. ఇక్కడ మీరు 9th జూన్ మనకి ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది. సో దీనికి ముందు ఉన్న పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సిలబస్ ప్రకారంగా, అంటే ప్యారలల్గా గ్రూప్ 2కి యూజ్ అవుతాయి అండ్ అలాగే 1కి కూడా క్విక్ రివిజన్ లాగా ఈ క్వశ్చన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి, ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ చూద్దాం, ఇక్కడ ఏంటి కరెంట్ అఫైర్స్ అన్నాము, డిసెంబర్ నుండి మే 2024 పేపర్ 1 అన్నాం, అవునా? సో అలా మీకు జూన్లో జరగబోయే ఎగ్జామినేషన్కి ముందుగా ఏవైతే టెస్ట్లు షెడ్యూల్ చేశామో అవన్నీ కూడా మీకు 2కి యూజ్ అవుతాయి, ప్యారలల్గా గ్రూప్ 1కి కూడా క్విక్ రివిజన్ అయ్యే విధంగా ఇలా మీకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ తర్వాత మీకు వచ్చే పేపర్స్ ఏవైతే ఉన్నాయి టెస్ట్ పేపర్స్, అవి ఏంటంటే లైక్ తెలంగాణ మూవ్మెంట్, ఇవి మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లేవండి. సో 2లో ఉన్నవి మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ తర్వాత అవి మీకు ఇంక్లూడ్ చేసామన్నమాట షెడ్యూల్లో. సో ఇలా మీకు ఒక ప్రాపర్ షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ మీకు యాప్లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాము, ఒకసారి రిఫర్ చేయండి స్టిల్ ఇంకా ఎవరైనా చూడనట్లయితే. అండ్ మీకు ఏవైనా లైక్ కాంటాక్ట్ ఇష్యూస్ కానివ్వండి ఆర్ఎల్స్ లైక్ యాప్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్న నంబర్స్ని రీచ్ అవుతే మీ క్వరీస్ అనేవి రిజాల్వ్ చేస్తాం, ఓకేనా? నా ఇప్పుడు మరి నేను చెప్పిన 13 టాపిక్స్లో, ఓకేనా, సో అవుట్ ఆఫ్ 13 ఎన్ని సబ్జెక్ట్ స్కోరింగ్ అంటే 5 to 6 సబ్జెక్ట్ స్కోరింగ్ అండి. ఈ 5 to 6 సబ్జెక్ట్స్ నుండి మీరు 80 to 90 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఆ సబ్జెక్ట్స్ ఏంటి మరి అంటే, మనకి ప్రీవియస్గా ఆల్రెడీ టీఎస్పీఎస్సీకి సంబంధించి జూన్లో అండ్ అక్టోబర్లో అండి 2022, 2023లో మనకి ఎగ్జామ్స్ జరిగాయి, అవునా? సో వీటి ప్రకారంగా అనలైజ్ చేసిన మ్యాక్సిమం మనకి ఏ సబ్జెక్ట్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అంటే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ నుండి 25+ క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పాలిటీ అండి, పాలిటీ నుండి 20 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాగే జనరల్ సైన్స్ అండి, జనరల్ సైన్స్ నుండి 22+ క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉందో, సో ఈ సబ్జెక్ట్ నుండి మొత్తంగా 20+ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ అండి, ఇండియన్ హిస్టరీ నుండి మీకు 15+ క్వశ్చన్స్ రావడం జరిగింది.
ఓకేనా. సో అలా మీకు జాగ్రఫీ నుండి 16+ క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ అలాగే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఏదైతే దాని నుండి కూడా 16+ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మొత్తంగా మీరు ఈ 5 to 6 సబ్జెక్ట్స్ నుండే 80 to 90 మార్క్స్ మీరు ఇక్కడ గెయిన్ చేయొచ్చండి. సో మొత్తంగా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏంటండి 150 మార్కులు, అవునా. ఈ 150 క్వశ్చన్స్ నుండి మీకు ఇక్కడే మీకు ఒక 90+ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి అంటే లాస్ట్ మూమెంట్లో కూడా మీరు ఎక్కువగా ఈ సబ్జెక్ట్స్ని ఫోకస్ చేసినా మీరు ప్రిలిమ్స్ని క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఒక ప్రాపర్ స్ట్రాటజీని మీరు ఫాలో అవుతూ అండ్ ఏ సబ్జెక్ట్స్ని ఇప్పుడు ఎందుకంటే వెయిటేజ్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవుతే ద బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నాము, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ 25+ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఎందుకంటే ప్రీవియస్గా ఏ ఎగ్జామ్ చూసినా కూడా టీఎస్పీఎస్సీకి నిర్వహించిన ప్రతి ఎగ్జామ్ కూడా మాక్సిమం ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ అలాగే జనరల్ సైన్స్ నుండి కూడా. ఎందుకంటే జనరల్ సైన్స్లో మీకు లైక్ ఫిజిక్స్, బయాలజీ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, అండ్ అలాగే ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్మెంట్స్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, ఓకేనా. సో వీటిపైన క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ అండి. దీని నుండి 20+ క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు, ఓకేనా. అయితే మొత్తంగా ఇక్కడ మీకున్న ఈ 5 to 6 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ నుండి మీరు ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పటి నుండి ప్రిపేర్ అయినా కూడా, ఓకేనా. సో ఇప్పటి నుండి మీరు క్విక్ రివైజ్ చేసినా కూడా ఈ 45 రోజుల్లో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని, అంటే మీ డేని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. బట్ ఫస్ట్ ఇక్కడ మనం అసలు ఈ 45 డేస్ని ఈ 5 to 6 సబ్జెక్ట్స్ ఎలా కవర్ చేయాలి అంటే ఒకటి చెప్తాను చూడండి. కరెంట్ అఫైర్స్ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ఈ సబ్జెక్ట్స్ని మీరు ఎవ్రీడే ఒక 1 hour ఆర్ 2 hours పెట్టుకోండి. ఏంటది ఎవ్రీడే మీరు ఇది మీ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 45 డేస్ అప్కమింగ్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ మీరు చదవాలి, అండ్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఓకే. ఇది ఎవ్రీడే షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి మొత్తంగా 45 డేస్ కదండి. సో ఫస్ట్ 20 డేస్ని మీరు ఎలా ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ 20 డేస్లో పాలిటీ, ఓకేనా, పాలిటీ, జనరల్ సైన్స్, హిస్టరీ అండ్ జాగ్రఫీ. ఆర్ యూ క్లియర్? సో ఈ 4 సబ్జెక్ట్స్ ఈచ్ డే 5 డేస్ తీసుకోండి. ఈచ్ డే 5 డేస్ రివిజన్ అనమాట, ఓకేనా. ఈచ్ డే 5 డేస్. సో ఇలా ఫస్ట్ 20 డేస్ని మీరు ఒక పార్ట్ లాగా. నెక్స్ట్ ఉన్న 25 డేస్ ఏవైతే ఉంటాయో ఈ 25 డేస్లో ఇప్పుడు నేను ఏమన్నాను ఇక్కడ కరెంట్ అఫైర్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు ఇక్కడ ఫస్ట్ 20 డేస్లో కవర్ చేయాలి, అండ్ అలాగే లాస్ట్ 25 డేస్లో అంటే ప్రతిరోజు కూడా మీరు టిల్ ఎగ్జామినేషన్ వరకు కూడా ఈ 2 సబ్జెక్ట్స్ని మీరు ఖచ్చితంగా మీ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ని ఇలా మీరు డివైడ్ చేసుకోండి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్గా. సో నెక్స్ట్ 25 డేస్లో లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని, సొసైటీ అని, సో ఈ సబ్జెక్ట్స్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు లాస్ట్ 25 డేస్లో రివైజ్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ మీరు మెజారిటీ సబ్జెక్ట్స్ని ఫినిష్ చేసి పక్కన పెట్టేసుకుంటే లైక్ ఇంకా ఏమైనా రిమైనింగ్ ఉన్నా మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీరు ఏమైనా ల్యాగ్ ఏరియాస్ ఉన్నా కూడా మీరు వాటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ని ఫినిష్ చేసుకోండి ఫస్ట్ 20 డేస్లో. నెక్స్ట్ 25 డేస్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయండి, ఓకేనా. అండ్ కరెంట్ అఫైర్స్ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రం ఎవ్రీడే రాబోయే 45 డేస్ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏంటది ఈ June 9th కంటే ముందుగా ఏవైతే టెస్ట్ సిరీస్ మనం ప్లాన్ చేసామో గ్రూప్ 2లో ఇంక్లూడ్ చేసిన టెస్ట్లన్నీ కూడా గ్రూప్ 1కి హెల్ప్ అవుతాయండి. సపోజ్ లైక్ పాలిటీ 2 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. సో మాక్సిమం మీకు మొత్తం సిలబస్ ఈ 2 పేపర్స్లో ఒక టచ్ అయ్యే విధంగానే ప్రిపేర్ చేసాము. సో మీకు అది గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుందండి, ఓకేనా. సో బెటర్ మీరు ఇంకా డిలే చేయకుండా టెస్ట్ సిరీస్ యాక్సెస్ తీసుకుంటే మీకు గ్రూప్ 1కి హెల్ప్ అవుతుంది, అండ్ అలాగే గ్రూప్ 2కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా మన టెస్ట్లు అనేవి షెడ్యూల్ చేయడం జరిగింది అనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మరి మీరు డేని ఎలా డివైడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఏంటి 45 డేస్ని ఎలా డివైడ్ చేసుకోవాలని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మీకు మీ ఈ 45 డేస్లో ఒక్కొక్క డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే మీరు షిఫ్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి మీ డేని. సో ఆ షిఫ్ట్స్లో డివైడ్ చేసుకున్నప్పుడు ఈచ్ డే మరి ఎన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి మ్యామ్ అనే క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. సో ఈచ్ డే మీరు 2 సబ్జెక్ట్స్ని ప్లాన్ చేసుకోండి, ఓకేనా. దీంట్లో ఒకటి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ ఆర్ లాజికల్ రీజనింగ్ అండి. సో ఇది ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేయాల్సిన సబ్జెక్ట్. రిమైనింగ్ సబ్జెక్ట్ మీరు ప్యారలల్గా వైస్ వర్సాగా
లైక్ ప్లాన్ చేసుకోండి. అంటే మీరు కంఫర్టబుల్గా ఏ సబ్జెక్ట్ ఫీల్ అవుతారో ఆ సబ్జెక్ట్ని ప్రిఫర్ చేయండి. బట్ మాక్సిమం ఒక్క డేలో, ఓకేనా? సో 1 డేలో మీరు 2 సబ్జెక్ట్స్ చదివే విధంగా. అండ్ అలాగే ఇప్పుడు మీకు చాలా తక్కువ టైం ఉందండి. సో మాక్సిమం 8 to 9 అవర్స్ స్పెండ్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే లాస్ట్ 15 డేస్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను ఎగ్జామినేషన్ ముందు మీకు క్విక్గా ఒకసారి అప్లోడ్ చేస్తాను. 15 డేస్ ప్లాన్ అని కూడా, ఓకేనా? క్విక్ రివిజన్ లాగా. సో మీరు స్టే ట్యూన్డ్ అండి. మీరు యూట్యూబ్ లైక్ ఛానల్ ఏదైతే ఉందో మనకి గ్రంథాలయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెడితే మీకు నేను ఎప్పుడు కానీ వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి, ఓకే? సో ఇలా మీరు మీ డేని ప్లాన్ చేసుకొని ఒక్కొక్క డే రోజు 2 సబ్జెక్ట్స్ లాగా మినిమం 8 to 9 అవర్స్ స్పెండ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి, ఓకేనా? అండ్ డేని షిఫ్ట్స్ వైజ్గా, అంటే ఒక్కొక్క షిఫ్ట్ తర్వాత బ్రేక్. సపోజ్ మార్నింగ్ షిఫ్ట్ ఒక 4 నుండి స్టార్ట్ చేస్తారా, 5 నుండి స్టార్ట్ చేస్తారా, మీ కంఫర్టబుల్ టైమింగ్స్. బట్ బ్రేక్స్ తీసుకుంటూ ప్రిపేర్ అవ్వండి, సో దాట్ మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా ఉంటారు, ఓకే? అండ్ ఇక్కడ మాక్ టెస్ట్ అండి. సో మీరు మాక్ టెస్ట్ రాసే ముందుగా చేయాల్సిన పనులేంటి, అండ్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత చేయాల్సిన పనులేంటి మరి అంటే, మాక్ టెస్ట్ రాసే ముందు ఫస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. ఏంటండి? ఫస్ట్ రివైజ్ చేయండి. ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఆస్పిరెంట్ కూడా ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్లో ఫస్ట్ వన్ రివైజ్ చేయడం. మాక్ టెస్ట్ రాసే ముందు మాక్ టెస్ట్ రాయండి. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు రైట్ ద మాక్ టెస్ట్, ఓకే? దెన్ మరి మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఏం చేయాలి అంటే అనలైజ్, ఓకేనా? సో ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో మీకు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అనేది టెస్ట్ మీరు ఒకసారి రాసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దాట్ మీరు ఎక్కడ మిస్టేక్ కమిట్ చేశారు, దానికి సొల్యూషన్ ఏంటి, ఒక్కొక్క స్టేట్మెంట్ మీరు చదువుతున్నప్పుడు దాంట్లో ఏ కాన్సెప్ట్ కవర్ అయింది అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. సో అలా అనలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారు, ఇంకా ఏ టాపిక్ని ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాలి అని తెలుస్తుంది. సో ఇదంతా ఎప్పుడు మీకు కవర్ అవుతుంది? రివైజ్ చేయడము, మాక్ టెస్ట్ రాయడము, దాన్ని అనలైజ్ చేయడము ఎప్పుడైతే మీరు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం సీనియర్ ఆస్పిరెంట్స్ అయినా, మీకు సీనియర్స్ అయినా కూడా చెప్పేది ఒకటి, ఫ్యాకల్టీస్ కూడా మీకు చెప్పేది ఏంటండి, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉండండి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు. బికాస్ మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, అంటే లైక్ ఈవెన్ టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అండి. సో టైం మేనేజ్మెంట్ అవుతుందా లేదా, ఎందుకంటే ఇక్కడ 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్ని మనం ఎగ్జామినేషన్ టెన్షన్ ఇవన్నీ మీకు కవర్ అవ్వాలి, ఓకేనా? సో యాంగ్జైటీ వీటన్నిటిని రికవర్ చేస్తూ ఒక నార్మల్ వేలో ఎగ్జామినేషన్ డేలో మీరు ఎలా ఉండాలి ఆ రోజున అనేది కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మాక్ టెస్ట్లు అనేవి ఉంటాయి. సో బెటర్ మీరు ప్రాపర్గా మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తూ వాటిని అనలైజ్ చేస్తూ ప్రిపరేషన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా ఫస్ట్ మీరు చెప్పిన 5 to 6 సబ్జెక్ట్స్ ఫినిష్ చేసుకొని లేటర్ ఆన్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కూడా రివైజ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫస్ట్ 20 డేస్ అన్నాను. సరే మీకు 20 డేస్ సరిపోవట్లేదు అంటే ఫస్ట్ 25 డేస్ లాగా డివైడ్ చేసుకోండి, ఓకేనా? నో ప్రాబ్లం. ఒక్కో సబ్జెక్ట్కి ఇంకొక 1-2 డేస్ ఎక్స్ట్రా తీసుకొని కూడా పర్ఫెక్ట్గా రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవుతే డెఫినెట్గా మీరు ఇప్పుడున్న 45 డేస్ టైంలో కూడా క్విక్గా రివైజ్ చేస్తూ మీ సబ్జెక్ట్స్ని ఫినిష్ చేసుకుంటూ, ఓకేనా? సో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చండి, రైట్? ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్ విత్ ద స్ట్రాటజీ, రైట్? సో స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా టాపిక్ పైన క్విక్ రివిజన్ కావాలి అన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఐ ప్లాన్ ఇన్ ద అప్కమింగ్ డేస్, ఓకే? అండ్ ఆల్ ది బెస్ట్ గైస్, డూ ప్రిపేర్ వెల్, స్టే కూల్, డోంట్ బీ ఎగ్జైటెడ్, ఓకే? అండ్ డోంట్ బీ టెన్స్డ్. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ఈ 45 డేస్ని వర్త్ఫుల్గా యూటిలైజ్ చేసుకొని ప్రిపరేషన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీకు ఫర్దర్ గ్రూప్ 2 and 3 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ ప్రిపరేషన్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో మీరు ప్రాపర్గా ఈ 45 డేస్ని లైక్ ప్రిపరేషన్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. We'll be going to meet in the next other session. Until then, stay tuned. And అలాగే మీకు ఫర్దర్ అప్డేట్స్ కోసమైనా అండ్ అలాగే కరెంట్ అఫైర్ లైక్ పీడిఎఫ్స్ కానివ్వండి అండ్ అలాగే లైక్ క్వశ్చన్స్ క్విజెస్ అనేవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అలాగే గ్రంథాలయ యాప్ మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, గెట్ డౌన్లోడ్ ఇట్, ఓకే? మీకు యాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, ఓకేనా? You can click on the link and you can get access for these particular channels, okay? And everyone, do share our videos and don't forget to click the like button so that our videos can reach to maximum number of aspirants. Thank you guys, thank you for supporting us, and we are here to support you maximum ways and we are giving our best for you guys, okay? Thank you.